ఏంటండి, తలనొప్పి ఇంకా తగ్గలేదా? పోనీ కషాయం తీసుకురమ్మంటారా? వద్దు సరోజిని. పూజ బాగా జరిగిందా? బా జరిగిందండి. అందరూ భోజనాలు కూడా చేసేశారు. మీరు తలనొప్పి అన్నారని డిస్టర్బ్ చేయలేదు. పదండి, భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదు సరోజిని. దేని గురించైనా ఆలోచిస్తున్నారా? మన అభి గురించే సరోజిని. ఈ ఇంటి మనుషుల్ని, ప్రేమాభిమానాల్ని చూస్తుంటే నాకు చాలా తృప్తిగా ఉంది. డబ్బున్న వాళ్ళకి మనసు మమకారాలు ఉంటాయా అని డౌట్ పడేవాణ్ణి. కానీ అది తప్పని వేదవతి గారి కుటుంబాన్ని చూశాక అనిపించింది. మన అభి ఇలాంటి ఇంటి కోడలైతే ఎంత బావుంటుందో అనిపిస్తోంది. ఏమంటున్నారండి? మనకు ఆ స్థాయి అర్హత లేవని నాకు తెలుసు. కాని తండ్రిని కదా, మనసులో ఏదో చిన్న ఆశ. ఆశపడ్డానికి కూడా అర్హత ఉండాలి కదండి. తల్లిదండ్రులుగా మనమ్మాయి బావుండాలి అని కోరుకోవడంలో తప్పులేదు. కాని మన తాహతకు మించి గొప్పింటికి కోడలిగా పంపించాలి అనుకోవడం అత్యాశ అవుతుంది. ఉపేంద్ర చేసిన అన్యాయం వల్ల మన పరిస్థితి ఇలా ఉంది. కానీ అదే ఈ సిటీలో ఉన్న మన ఇల్లు, స్థలం ఇప్పుడు ఇలాగే ఉండుంటే ఈరోజు మనం కూడా గొప్ప స్థాయిలో ఉండేవాళ్ళం. నా కూతుర్ని గొప్పింటి కోడలుగా పంపించేవాణ్ణి.